హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో బోట్ నెక్ కటింగ్ పెట్టాను. ఇప్పుడు బోట్ నెక్ అంటే బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ ఏమో మామూలు డౌన్ నెక్. ఇప్పుడు టిచ్చింగ్ చూపిస్తాను. ముందుగా మనం ఇది లైనింగ్ కట్ చేసుకున్నాం. ఇది బోట్ నెక్ బ్యాక్ లైనింగ్ కట్ చేసుకున్నాం. తర్వాత ఒరిజినల్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ అతికించుకోవాలి కాబట్టి ఇదేమో లైనింగ్ ఏమో మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాం సమానంగా. ఇది ఒరిజినల్ వాటికి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ అతికించేది ఎప్పుడు కొంచెం అటు ఇటుగా కొంచెం తేడా వచ్చి మనం కట్ చేసుకోవచ్చు. అదే మనం సమానం కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి కుట్టే టైంలో ఇది ఒరిజినల్ పార్ట్ తక్కువ అయిపోతుంది అనమాట. కనీసం ఒక ½ ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మొత్తం మనకు అన్ని పక్కల ½ ఇంచ్ పెట్టుకుంటే ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మన లైనింగ్ అతికించుకున్న తర్వాత ఏ ప్రాబ్లం రాదనమాట. ముందు మనం బ్యాక్ చేద్దాం, బ్యాక్ టిచ్చింగ్ చేద్దాం. ఇది ఒరిజినల్ పార్ట్. ఒరిజినల్ పార్ట్ ఇలా వేసుకుని లైనింగ్ పార్ట్ ఇలా పరుచుకుందాం. మనం ఒక్కసారి ఒరిజినల్ పార్ట్ మీద ఇలా లైనింగ్ సమానంగా పేర్చుకుని మనం కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేగాని మనం మొదలు పెట్టేసి కుట్టేయటం కంటే కూడా 4 పక్కల సమానంగా పెట్టుకున్న తర్వాత అప్పుడు టిచ్చింగ్ చేసుకుంటే మనకి అన్ని పక్కల కూడా సెట్టింగ్ ఉంటుంది అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్ కంచి బిగించేద్దాం. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ వచ్చేపాటికి మనం పైనుంచి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ పైనుంచి అటాచ్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే మనకి ఇటు లాస్ట్కి వస్తుంది కాబట్టి మనం కటింగ్ చేసుకోవచ్చు. అదే మనకి ఏమైనా తేడాలు పైన నెక్ దగ్గర వస్తే కనుక మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకనే మనం ఫస్ట్ మనం కుట్టుకునేది ఎప్పుడు కూడా పైన నెక్ కాంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకుని లైనింగ్ అతికించేది ఎప్పుడు కూడా టైము మనం మిషన్ కుట్టేసేది ఎప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా దూరం కుట్టు పెట్టకూడదు. దూరం కుట్టు పెడితే ఏమవుతుందంటే అది ఆ కుట్టు దూరం పెడతాం వల్ల ఆ కుట్టు సింక్నెస్ ధనం వచ్చినట్టు ఉంటుంది. మీడియంగా పెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ దూరం లైనింగే కదా అని ఎక్కువ దూరం పెట్టి కుట్టుకోకూడదు. ఆ ఎక్కువ దూరం కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కుట్టు జిలాయించేసి క్లాత్ అంతా కూడా ముడతలు వస్తుంది అనమాట. అది లైనింగ్ మామూలుగా మనం కుట్టేదానికి ఏంటంటే కొంచెం ఒక పాయింట్ తేడా ఉండాలి, కానీ కుట్టులో ఎక్కువ తేడాలు పెట్టి ఎక్కువ దూరాలు పెట్టకూడదు. కుట్టు సింక్నెస్ వచ్చేస్తుంది అనమాట. చాలా మంది ఏంటంటే లైనింగే కదా మనం దూరం కుట్టుకోవచ్చు కదా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది ఇలా లైన్గా సమానంగా ఇలా నిదానంగా కుట్టుకుంటే వల్ల ఏమవుతుందంటే మనకి లైనింగ్ ఎలా ఉంటుందో ఒరిజినల్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది. ఏ ముడతలు రాకోకుండా ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. ఇలా పెట్టుకుంటూ ఉండాలి. సరిగా ఇలా సమానంగా వచ్చింది. ఒక కాటన్ జాకెట్ అయినా కానీ మనకి మామూలుగా పాలిస్టర్ జాకెట్ అయినా కానీ ముందు సమానంగా లైనింగ్ పెట్టుకుంటే ఏది తేడా రాదనమాట. ఇప్పుడు కాటన్ జాకెట్లు కుట్టితే లైనింగ్ అది సమానంగా ఉంటుంది. అదే ఒకసారి మన సిల్క్ జాకెట్లు కానీ క్రేప్ జాకెట్లు కానీ ఏమవుతుందంటే ఒరిజినల్ పార్ట్ పైన ముడత వచ్చేస్తుందని చాలా మంది అంటారు. ఎందుకు వేగ వస్తుందంటే ముడత మరి ఇలా సమానంగా సెట్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది అనమాట. ఇలా సమానంగా పెట్టుకుని క్రేపుదైనా కాటన్దైనా సమానంగా పెట్టుకుని మధ్యలో ఏమైనా సూదులు ఏమైనా ఇక్కడ ఒకసారి ఇక్కడ సూదులు అటాచ్ చేసుకుంటే మనకి ఇడిపోకుండా ఉంటుంది. 2 పార్ట్లు ఇడిపోకోకుండా ఉండటం వల్ల సూదులు అంటే ఇది కాటన్ది కాబట్టి నేను పెట్టలేదు. ఇదే మన క్రేప్ జాకెట్లు కానీ ఏమైతే మనం ఒక 2 సూదులు 3 సూదులు కానీ ఇక్కడ పెట్టుకుంటే క్లాత్ కదలదు అనమాట. మనం లైనింగ్ అతికించుకుంటాకి తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్యాక్ లైనింగ్ అతికించాం. ఇప్పుడు ఫ్రంట్ లైనింగ్ ఎలా అతికించాలి? ఫ్రంట్ కూడా ఇదేమో బ్యాక్ ఏమో బోట్ నెక్ కదా, ఫ్రంట్ ఏమో మామూలు డౌన్ నెక్. మనం ప్రతి పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకోకపోతే తేడాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకే పార్ట్ మొత్తం 2 పార్ట్లు ఒకే పడిపోవచ్చు. అందుకని కంపల్సరీగా మనం డీస్ వేసుకోవాలన్నమాట. ఏ పార్ట్ అయినా సరే ముందు సమానంగా వేర్చుకోవాలన్నమాట. ఒక చెయ్యే కానీ ఒక ఫ్రంట్ పార్టే కానీ సమానంగా వేర్చుకోవాలన్నమాట. ఇలా మనం అతికించేది ఎప్పుడు ఇలా ఏళ్ళతో అతికించకూడదు. చెయ్యి ఇలా పెట్టాలి, సాబీగా పెట్టాలి. ఎందుకంటే మన క్లాత్కి సపోర్టింగ్ ఉంటుంది. మనం ఏళ్ళతో ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మన ఏళ్ళ వల్ల క్లాత్ సాగిపోతుంది, మనకి సపోర్టింగ్ దొరకదు అనమాట. ఎందుకంటే ఈ 2 ఏళ్ల వల్ల ఏం సపోర్ట్ ఉంటుంది, మనకి ఇలా సాబీగా పెట్టుకుంటే చెయ్యి ఏంటంటే మనకి బలని ఆన్స్తుంది అనమాట. క్లాత్ని కదలనివ్వకుండా ఒక గ్రిప్ లాగా పట్టుకుంటుంది. ఇలా
అంతేగాని ఏళ్ళతో పట్టుకోవాలి. లైనింగ్ అతికించుకునేది ఎప్పుడు మనం ఏళ్ళతో పట్టుకోకూడదు, ఇలా చెయ్యి అటాచ్మెంట్ చేయాలి. కత్మాకి మనకి మామూలుగా బ్లౌజ్ కుట్టినప్పుడు ఇక మనకి చేయితో పని లేకుండా ఏళ్ళతో అప్పుడు బట్టి ఏళ్ళతో పట్టుకోవాలి అప్పుడు. ఎందుకంటే మనకి రెండు పార్ట్లు సమానంగా ఉంటాయి కాబట్టి ఎక్కడ సాగిపోయే అవకాశాలు ఉండవు. ఇలా మన చెయ్యి ఉంటుంది కాబట్టి మనం ఎలా కుట్టినా కూడా ఏం తేడా రాదు. ఎందుకంటే మనం పట్టుకునేది గట్టిగా పట్టుకుంటున్నాం, క్లాత్ కదలకోకుండా రెండు క్లాత్లు అంటుకుపోయేట్టు పట్టుకుంటున్నాం. ఇది ఒక పార్ట్ అతికించాం. మళ్ళీ రెండో పార్ట్ కూడా ఎలా పెట్టుకున్నాం మనం రాంగ్ రైట్ చూసుకుని మనం లైనింగే కాకుండా ఒరిజినల్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకి రెండు పార్ట్లు ఇలా అంటించేసుకున్నాం. ఒకసారి మనకి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళా రెండు పార్ట్లు సమానంగా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి రాంగు రైట్ అనేది తెలుస్తుంది, ఒక క్లాత్కి ఒక్కొక్క క్లాత్కి ఏమో తెలియదు అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం మళ్ళీ ఇది ఒరిజినల్ పార్ట్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ కలిసిందా లేదా. అంటే మనకి ఈ ఫ్రంట్ కలవటం వల్ల ఏమవుతుందంటే మనకు కరెక్ట్ గా పడినట్టు లెక్క, ఈ రెండు కలవకపోతే రాంగ్ పడినట్టు లెక్క. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అతికిచ్చేసాం కదా సమానంగా ఉంది కదా అని కట్చింగ్ చేసుకుంటాం. కట్ చేసుకుంటే వల్ల రివర్స్ అయిపోతుంది అనమాట. రివర్స్ అయిపోవడం వల్ల మనకు జాకెట్ మొత్తం పాడైపోతుంది. చాలా మంది చేసే పని ఏంటంటే ఒక్కో పార్ట్ కుట్టేసి ఒక్కో పార్ట్ కట్ చేసేస్తారు. ఎందుకంటే ఈ పార్ట్ ని కరెక్ట్ గా వేసాను కదా అని అనుకుంటారు. అందుకనే దానివల్ల పొరపాటు సరిపోతుంది ఒక్కోసారి. అందుకే ఇప్పుడు కూడా మనం ఒక పార్ట్ అతికిచ్చి కట్ చేసుకోకూడదు, రెండు పార్ట్లు అతికించుకుని అసలు మనం కరెక్ట్ గా కుట్టామో లేదా అని చెక్ చేసుకుంటే దీనివల్ల మనకి ఇది రివర్స్ పడదు, ప్లస్ జాకెట్ కూడా మనకి తేడా రాదనమాట. అయ్యో ఒక పార్ట్ అట్టేసాం ఒక పార్ట్ అట్టేసామని. దీనివల్ల ఏంటంటే మనం చెక్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే జాకెట్ ప్రాబ్లం రాదు. ఇలా చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే చేసే పని ఏంటంటే ఒక పార్ట్ కుట్టేసేసి కట్ చేసేస్తారు. దానివల్ల రివర్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఎంత సీనియర్ తనమైనా సరే, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఒక 20-30 సంవత్సరాలు కుట్టే వాళ్ళైనా సరే తేడా పడతామే. ఎందుకంటే మనం ఏదో ఆలోచనలో ఉంటాం. ఒక్కోసారి మనకి కుట్టేది ఎప్పుడు ఇది కుడతానేమంటే మన మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అదే టైంలో మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఫోన్ ఈ పార్ట్ కరెక్ట్ గా కుట్టేసాం కదా, ఈ పార్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటాం, కంపల్సరీగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మేము 30 సంవత్సరాల అనుభవం ఉంది మాకు, అయినా సరే మాకు కూడా ఒకసారి ప్రాబ్లం పడుతుంది. అందుకని ఎవరైనా సరే కొత్తగా నేర్చుకున్నా సరే ఇప్పుడు ఎప్పుడు సీనియర్ ఇలా కంపల్సరీ చెక్ చేసుకుంటాం వల్ల ఇబ్బంది లేదు. ఎక్కడ మనకి ఎప్పుడైతే తేడాలు వస్తాయి, ఫ్రంట్ పార్ట్స్ ఒకటి మన హ్యాండ్స్ ఒకటి కంపల్సరీగా తేడా వచ్చేది. అదే బ్యాక్ పార్ట్ అనుకో, అది ఏకంగా ఒక పార్టే ఉంటుంది కాబట్టి దానికి తేడా రాదనమాట. ఈ విడివిడిగా రెండు పార్ట్స్ ఉంటాయి, ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్. అలాగే హ్యాండ్స్ కూడా అంతే రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండు మనం చక్కగా చూసుకుని కట్ చేసుకుంటే మనకి ఇంకా జాకెట్ కి ఇంకెక్కడ కూడా రివర్స్ పడదనమాట. ఈ రెండు లైనింగ్ అటాచ్ చేసుకునేది ఎప్పుడే ప్రాబ్లం వస్తుంది, కుట్టేటప్పుడు ప్రాబ్లం రాదు. లైనింగ్ మనకేంటంటే లైనింగ్ అతికించేసుకున్న తర్వాత మనం ఎలా కుట్టినా ఇంకా మనకు ప్రాబ్లం లేదు. ఓన్లీ లైనింగ్ అతికించుకునేది ఎప్పుడే ఒక్కసారి చెక్ చేసుకుని మీరు కుట్టుకుంటే ప్రాబ్లం రాదు. సరే ఇప్పుడు ఇది కట్ చేసేయాలి కదా, నెక్స్ట్ చేతి అతికించాలి. లైనింగ్ అతికించేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏం చేయాలంటే మనం ఎక్కడైతే పెట్టామో కుట్టేసామో అది దాని పక్క వెంబడే కట్ చేసుకోవాలి ఇలా. అయితే మనకి ఏమవుతుందంటే దీనివల్ల ఏంటంటే జాకెట్ మొత్తం మీద ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది కానీ జాకెట్ ప్రాబ్లం రాదు. సమానం కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది మనకి అనుకుంటాం కూడా తప్పే. ఎందుకంటే మనకి కొంచెం అయితే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది జాకెట్. మన జాకెట్ ఒక గంటలో అయితే ఒక గంట బాగుపడుతుంది, అంతకంటే కానీ ప్రాబ్లం రాదు. కానీ ఎందుకంటే ఇలా ఎక్స్ట్రా ఉండటం వల్ల మనం కుట్టుకునేటప్పుడు ఖర్చులు జారిపోవటం అనేమి ఉండదు అనమాట. అది ఇలా సమానంగా మనం ఎక్కడైతే కుట్టామో ఆ ఒరిజినల్గా లైనింగ్ అతికిచ్చాం కదా దానికి సమానంగా కట్ చేసుకుంటాం. ఇలా దాని పక్క అంబడే కట్ చేసుకుంటే అయిపోయిన తర్వాత మనం వెంటనే ఎక్కడ మనం డాట్స్ వేయాలి, ఈ డాట్స్ దగ్గర ఇలా కార్డు పెట్టుకోవాలి. ఇలా మనం ఇంతకుముందు పెట్టుకుంటాం కార్డులు, అక్కడ ఇలా పెట్టుకోవాలి. చిన్న చిన్న కార్డులు పెట్టుకుని దీని సూట్గా డాట్లు వేసుకోవాలన్నమాట. ఇలాగే ఇంకో పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినట్టే దాని పక్కన కట్ చేయడం. ఇది హ్యాండ్స్ అనమాట. ఇది హ్యాండ్స్ లైనింగ్ ఎత్తికించుకోవాలి.
లైనింగ్ అతికించిన తర్వాత ఏం చేయాలి, ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్స్ ఇలా ఇలా రాంగ్ అని తీసేసుకోవాలి. ఈ రాంగ్ అలాగే మనకు ఒరిజినల్ కూడా రాంగ్ రాంగ్ చూసుకుని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్కి ఇలా 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 పక్షులు ఉన్నాయి అన్నమాట. దీని మీద ఈ డిజైన్ ఉంది. ఈ డిజైన్ ఏం చేయాలి, మనము ఈ డిజైన్కి ఈ మార్జిన్లో కుట్టుకోవాలి. అంటే మనకు 2 హ్యాండ్స్ ఒకేలాగా రావాలి కాబట్టి ఈ మార్జిన్లో కుట్టుకోవాలి. అలా రెండో చేయి కూడా ఎప్పుడైనా సరే ఏదైనా బ్లౌజ్కి డిజైన్లు ఉంటే మనకి ఒక చేయికి ఎలా వచ్చిందో రెండో చేయికి కూడా అలాగే రావాలన్నమాట. ఎందుకంటే ఈ పక్షులు అనేది ఒక లైన్గా ఉండాలన్నమాట. ఒక చేయికి ఒక రకంగా వస్తే ఒక చేయికి ఒక రకంగా వస్తే బాగోదు. అందుకే నేను ముందు ఇది చూసుకోవాలి. హ్యాండ్స్ మన లైనింగ్ అతికించుకునేది ఎప్పుడు ఈ కరెక్ట్గా వస్తున్నాయో లేవో అని చూసుకోవాలి. డిజైన్స్ కరెక్ట్గా ఉందా లేవో అది ముందు చూసుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టుకునేటప్పుడు అసలు మనకి డిజైన్ కరెక్ట్గా ఉందా లైన్గా ఉందా లేదా చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసేపాటికి హ్యాండ్ వచ్చేసేపాటికి ఏం చేయాలంటే ఈ మొదలు ఇక్కడి నుంచి మన ఈ హ్యాండ్స్కి వచ్చేసేపాటికి పైన సెట్ చేసుకోకూడదు, అడుగు పాటు సెట్ చేసుకోవాలి. అడుగుని సెట్ చేయాలి. ఎందుకంటే మనకు అడుగుని డిజైన్ కావాలి కాబట్టి డిజైన్ కరెక్ట్గా ఉందా లేదు మనం పైనుంచి సెట్ చేసుకుంటే ఇది కుదరదు. అందుకే నేను అడుగు నుంచి సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్నాం. ఇప్పుడు కుట్టేద్దాం. సమానంగా కుట్టుకుంటే అతికిచ్చేసాం. అలా అతికిచ్చేసిన తర్వాత మనకి ఏం తేడాలు ఉంటాయి, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉండదు ఇలా కట్ చేసుకుంటాం. ఇలా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి సమానంగా వచ్చినాయి. ఇక్కడ మనం పైపింగ్ చేసుకుందాం. తర్వాత అయిపోయిన తర్వాత మనం ఇంకో హ్యాండ్ కూడా సేమ్గా అతికిచ్చేయటమే. ఇలా కట్ చేసుకుంటాం. ఇంకో హ్యాండ్ కూడా ఇందాక మనం డిజైన్ చూసుకున్నాం కదా హ్యాండ్స్కి, అదే డిజైన్లో పెట్టుకుని ఇంకో హ్యాండ్ కూడా సమానంగా పెట్టుకుంటాం. మన లైనింగ్ అతికించుకునేప్పుడు ఏం చేయాలంటే మిషన్ ఉంటుంది కదా, మిషన్ ఏం చేయాలంటే దారం, ఈ పైన దారం ఉంటుంది కదా, ఈ దారానికి పైన మనకి ఇక్కడ ఎదర స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట. దారం వచ్చేది ఆ స్ప్రింగ్ అది కొంచెం లూజ్ చేసుకోవాలి లైనింగ్ అతికించుకునేటప్పుడు. ఎందుకంటే టైట్గా ఇప్పుడు లైనింగ్ అతికిస్తున్నాం కాబట్టి కొంచెం దారం కొంచెం లూజ్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి, అదే కొంచెం లూజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ అతికిచ్చేటప్పుడు మామూలుగా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం కొంచెం టైట్ పెట్టుకోవాలి. ఎందుకు లూజ్ చేసుకోవాలన్నా అంటే దారం టైట్ వస్తే సింక్నెస్ దాని వస్తుంది అనమాట. సింక్నెస్ దాని వస్తే కుచ్చుకు ఇప్పుడు ఇది ఉంది, ఈ కుట్టు ఉంది, నేను ఎదర కొంచెం లూజ్ చేసా, అందుకని మీకు ఇలా సమానంగా వచ్చింది. అదే మనకు కొంచెం టైట్గా ఉండటం వల్ల ఇలా కుట్టు లాగేసినట్టుగా ఉంటుంది. ఇలా లాగిన టపటపడ కుట్లు తెగుతాయి అనమాట. ఇప్పుడు ఇది లాగిన కుట్లు తెగదు ఇది, ఎందుకంటే నేను ముందే కొంచెం లూజ్ చేశా ఇది. ఇప్పుడు అదే మనం విడిగా మాలు కుట్టామని ఇలా ఇలా క్రాస్ లాగానే కుట్లు తెగిపోతా ఉంటాయి. ఇది కుట్లు తెగదు, ఎందుకు కొంచెం లూజ్ చేసుకుని. ఈసారి మీరు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఎలా మిషన్ గురించి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది లైనింగ్ అతికిచ్చే కదా, లైనింగ్ అతికిన తర్వాత 2 చేతులు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇలా 2 సమానంగా అతికిచ్చామా. ఈ ఫ్రంట్ ఇది మనకి ఫ్రంట్ కాటు పెట్టుకున్నాం, ఇక్కడ ఫ్రంట్ కాటు పెట్టుకున్నాం. ఈ 2 సమానంగా వచ్చినాయి లేవో చూసుకోవాలి. ఈ 2 సమానంగా వచ్చినాయి అంటే మనం కట్ చేసుకోవాలి. 2 రైట్ గానే కుట్టాము, ఈ కట్ చేసుకోవచ్చు. ఒకసారి సెక్షన్ చేసుకోవడం వల్ల మన హ్యాండ్స్ కూడా ప్రాబ్లం రాదు. అసలు ముందు బ్లౌజ్కి వచ్చేది ఈ 2 ప్రాబ్లమ్స్. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం ఎక్కడైతే కుట్టామో దాని పక్క కట్ చేసుకుంటాం. కట్ చేసుకునేటప్పుడు ఇలా మనం ఎలా అయితే షేపులు ఉంటాయో ఆ షేపుల ప్రకారం కట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మనం ఎక్కడైతే కుట్టాలో చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటే మనకి అర్థం అవుతుంది మన సెంటర్ పాయింట్ కుట్టాలి కదా అని. ఇప్పుడు హ్యాండ్స్ మనం కట్ చేసుకున్నాము. ఇప్పటికి మనకి ఏంటంటే బాడీ పార్ట్స్ అంతా లైనింగ్ అతికించేసుకున్నాము. ముందు ఫస్ట్ బ్యాక్ అతికించుకుని తర్వాత ఫ్రంట్లో అతికించుకుని ఇప్పుడు హ్యాండ్స్ అతికించుకున్నాం. తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్లు కట్ చేయాలి.
షేప్ వెళ్ళి టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, దీనికి షేప్ వెళ్ళి స్టిప్ కావాలి. స్టిప్ కావాలంటే ఇలాంటి లైనింగ్ పార్ట్లు 2 కట్ చేసుకోవాలి. అంటే ఇది ఒకటి ఈ రెండు స్టిప్ ఒకటి పెట్టుకున్నాం ఇలా. స్టిప్ ఇదే ఒరిజినల్. స్టిప్ ఏం చేయాలంటే మనం ఈ పార్ట్ ఉంది కదా, ఈ ఒరిజినల్ పార్ట్కి అడుగును పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్, ఇది అడుగును పెట్టుకున్నాం స్టిప్ది. తర్వాత ఇది పెట్టుకున్నాం, ఆ తర్వాత దీనిపైన ఇది పెట్టుకున్నాం. దీనిపైన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టిచ్ చేద్దాం. ఇలా పెట్టుకోవాలి. ఇలా 2 సమానంగా పెట్టుకొని కదలకోకుండా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడు మన ఒరిజినల్ పార్ట్ పైన పెట్టిన దాన్ని ఇలా చెప్పాలి వెనక్కి. స్టిప్ పెట్టిందేమో మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టేసుకుందాం, కదలకోకుండా ఉంటుంది. అయిన తర్వాత ఇవి టిచ్ చేసుకున్నాక ఇది కూడా ఇలా అలా పెట్టుకున్నాం కాబట్టి ఇంకోటి రెండోది ఇలా టిచ్ చేసుకున్నాం. ఇలా ఎంతసేపు పెట్టినట్టు పెట్టాము, ఇది చేసుకున్నాం. ఇది కూడా ఇలా చెప్పుకుని ఇలా ఇది కూడా టిచ్ చేసుకున్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్నది ఏం చేయాలి, మన ఈ షేప్ బెల్ట్ ఉందిగా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని ఇలా ఒక కార్డు పెట్టుకున్నాం. అంటే ఇది ఫ్రంట్ భాగం. ఇది ఇది ఫ్రంట్ భాగం. ఈ రెండు మనకి ఈ మార్కింగ్ 2 ఎదురు బదులు ఉన్నాయి. ఎదురు బదులు ఉంటే ఈ 2 కరెక్ట్గా ఉన్నాయి అనేసి ఇలా ఒకసారి మన 2 సమానంగా వచ్చినాయి లేవో చూసుకుందాం. చూసుకున్న తర్వాత ఏం తేడాలు వస్తే వేసి 2 సమానంగానే వచ్చినాయి. ఎందుకంటే ఇవి కూడా చూసుకోకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది అనమాట. ఇలా 2 సమానంగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి మన ఫ్రంట్కి అటాచ్ చేద్దాం. ఫ్రంట్ ఏం చేయాలి, ఫ్రంట్ డాట్ వేద్దాం. డాట్ ఇలా పెట్టుకుని ఈ కాట్ ఉందిగా, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండదు ఏం చేయాలి, ఈ రెండింటి మధ్యలోకి ఇలా పెట్టేయాలి. అంటే దీనివల్ల ఏంటంటే దారాలు రాకుండా ఉంటాయి. కుట్టేసిన తర్వాత దారాలు రాకుండా ఉంటాయి. ఇది లాక్ అయిపోయింది అనమాట. ఈ దారాలు ఏం కనిపించవు వీటికి. ఇది ఫ్రంట్ డాట్, ఫ్రంట్ టైప్ డాట్ అనమాట. తర్వాత ఇది ఇంకో డాట్, ఈ సంఖ కట్ చేస్తాంగా సంఖ వైపు చూసుకునే డాట్. మనం ఈ డాట్కి కంపల్సరీగా 2 కుట్లు వేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ సంఖలోది క్రాస్ ఉంటుంది కాబట్టి, సాగే గుణం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా డబుల్ కుట్లు వేయాలన్నమాట. ఈ డాటికి సింగల్ కుట్టేసినా ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇదే పెద్ద ఊడేదేం కాదు. ఎక్కువగా మనకి ఈ సంఖలో నుంచి వచ్చే డాటు కుట్లు తెగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి కంపల్సరీగా 2 కుట్లు వేయాలి. 2 కుట్లు ఎత్తే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఫ్రంట్కి వేద్దాం. ఇలా ఏళ్ళతో లోపల తోసిస్తే అయిపోయాయి. పెద్ద పని ఏం కాదు ఇది. ఇట్లా ఈ చిన్న పని వాళ్ళు ఏంటంటే మనకు దారాలు రావు. అది పక్కకు మనం బయట వదిలేసామనుకో, మనం తిరగేసి ఉన్నప్పుడు కూడా దారాలు వచ్చినటువంటిది బాగోదు. అది పెద్ద పని ఏం కాదు, చిన్న పని. దీనికి ఒక కుట్టు వేసినా ప్రాబ్లం రాదు. దీన్ని బట్టి కంపల్సరీ 2 కుట్లు వేయాలి.
ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ చూసుకుందాం. ఇలా ఫ్రంట్ వైపు పెట్టుకుని తీసుకుని ఇలా 2 పార్ట్లు ఇలా పెట్టుకుని, ఇది ఫ్రంట్ వైపు కదా, ఈ కార్ మార్కింగ్ పెట్టుకున్నాం. ఇది కూడా ఫ్రంట్ వైపు పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ అడుగుని పెట్టుకుని, అంటే ఎవరికి ఈలుగా ఉంటే అటు పెట్టుకోవచ్చు, ఎట్ట కుట్టినా పర్వాలా, కాదు 2 ఒక వైపుకి రావాలి. నాకు మట్టిని ఇట్లా పెడతాం అలవాటు. మీకు ఈ చేతికి ఎలా ఈలుగా ఉంటే అటు పెట్టుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని షేప్ బెల్ట్ పైన పెట్టుకోవచ్చు. ఎవరు ఈలు ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇలా పెట్టుకుని అలా రౌండ్ చుడతాం కూడా పెద్దగా చుట్టకూడదు. ఇలా మెల్లిగా నలిపేయకూడదు, క్లాత్ని నలపకోకుండా ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనకి నలిగిపోద్ది క్లాత్, నలిగిపోతే ప్రింట్ అంతా సాగిపోయినట్టుగా ఉంటుంది. పైన పెట్టుకోవాలన్నమాట మడత. ఇది మనం పెట్టాం కదా, సేమ్ ఆ కట్టాకి ఇందాక ఎట్ట వేసాం ఫస్ట్గా కుట్టు, దానికి పక్కనే వేసుకుంటూ ఉండాలి. వేసిన తర్వాత ఇలా మెల్లిమెల్లిగా లాక్కోవాలి స్లోగా. అది లోపలికి లోడ్ అయిపోయింది అనమాట. లోడ్ అయిపోయింది. దీన్ని మనం ఒకసారి ఇలా సమానంగా ఉందా లేదా అని, ఇలా సమానంగా ఉందా లేదో లోపల బయట ఇలా గీసుకుంటే మనకు సమానంగా ఉందా లేదో తెలుస్తుంది. అప్పుడు అయిపోయిన తర్వాత దీని మీద ఒక కుట్టేద్దాం అటాచ్డ్. ఈ కుట్టేయటం వల్ల ఏమవుతుందంటే, అంటే కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోవాలి, కానీ ఈ కుట్టేయటం వల్ల ఏమవుతుందంటే మనకి క్రాస్ బెల్ట్ ఒప్పుకోకుండా ఇలా మందంగా ఉన్నట్టు స్టిప్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. దీని మీద కుట్టేయపోతే ఏమవుతుందంటే ఇడిలిపోయి పెద్దగా స్టిప్ అనిపించదు అనమాట, ఏదో లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా ఉందనుకో, ఇట్లా అణిగిపోయి కొంచెం స్టిప్గా ఉంటుంది అనమాట. అది షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిప్గా ఉంటేనే బాగుంటుంది. అది ఇంకో పార్ట్లో అతికిద్దాం. ఇంకో పార్ట్ కూడా ఇందాక ఇది తగ్గించాం కదా, ఇప్పుడు ఇది ఇట్లా ఇది పైన పెట్టాం, ఇది ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇది పైన పెట్టాం. అంటే నాకు ఇట్లా ఈలుగా ఉంది, నాకు ఇటకి అని ఎట్లా చేసినా ఒకటే వస్తుంది. తీసి దీని ముందు ఈ పార్ట్ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ దాకా పెట్టుకోమాకండి, ఇక్కడ దాకా పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. మనం షేప్ బెల్ట్ 2 పార్ట్లు కట్ చేస్తాం కదా, ఆ 2 పార్ట్లు కూడా 2 సమానంగా అటాచ్ చేసుకుంటే ఒక పార్ట్ లూజు ఒక పార్ట్ టైటు రాకుండా ఉంటుంది. అదే మనకు ఒక పార్ట్ ఒక లూజ్ అయితే క్రాస్ బెల్ట్ ఏమవుతుందంటే ఉబ్బినట్టుగా ఉంటుంది అనమాట, అవి సమానంగా రాదనమాట. అందుకే 2 పార్ట్లు మనం టిచ్ చేసుకునేప్పుడు సమానంగా పెట్టుకోవాలి. అవసరమైతే కొంచెం పై పార్ట్ కొంచెం ఎక్స్ట్రా అయిన పెట్టుకోవాలి, కానీ తక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు పై పార్ట్ లూజ్ రాకూడదు, అడుగు పార్ట్ కొంచెం లూజ్ వచ్చినా పర్వాలేదు, కానీ సమానంగా ఉంది. అసలు అయిపోయిన తర్వాత ఇది సమానంగా ఉందా లేదు చూసుకోవాలి. మళ్ళీ ఒకవేళ మన కుట్లు ఏం తేడా అవుతుంది, ఇది సమానంగానే ఉంది, అప్పుడు కుట్టు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత మనకి బ్యాక్ పార్ట్ తీసుకుని డాట్ చేద్దాం, బ్యాక్ డాట్ చేద్దాం. బ్యాక్ మనం ఇక్కడ ఇవి పెట్టుకున్నాక ఈ మార్కింగ్ దగ్గర డాట్ చేద్దాం. ఈ డాట్స్ అనేది ముందు వేసుకుంటమే బెటర్, తర్వాత పైపింగ్ వేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే మనకి నడుము మొక్కేసిన తర్వాత డాట్ చేస్తారు. అట్లా కనుకుంటే కంటే ఇట్లా వేయటం బెటర్. ముందు డాట్ చేసుకుని తర్వాత క్లాత్ వేసుకోవాలన్నమాట. స్టిప్గా లేకోకుండా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇక ఈ లోపలికి లాక్ అయిపోతుంది కాబట్టి నడుము దగ్గర ఒరుచు కొంతమంది నాకు చాలా గుచ్చుకుంటుంది అనే టైప్లో అంటూ ఉంటారు. ఇట్లా అయితే ఆ ప్రాబ్లం రాదనమాట ముందు వేసుకుంటాం వల్ల. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీనికి నడానికి పైపింగ్ వేయాలన్నమాట. పైపింగ్ వేద్దాం. పైపింగ్ వేసిన తర్వాత ముందు ఏం చేయాలి, తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే మన ఫ్రంట్ రెడీ అయిన తర్వాత ఏం చేస్తాము, మనకి ఉక్స్ పట్టీలు అవి కుడతాము. ఈ ముందు తర్వాత ఈ ఉక్స్ పట్టీ వేయాలని వేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే పైపింగ్ చేసేటప్పుడు ఉక్స్ పట్టీలు పైపింగ్ వేసిన తర్వాత రెడీ చేద్దాం. ఇప్పుడు మీకు అది ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా మనకి రెడీ చేసుకున్నాం కదా, ఉక్స్ పట్టీలు వేయలేదు, వేయకోకుండా ఇప్పుడు బ్యాక్ ఇది బ్యాక్ మీద మన ఫ్రంట్ పెట్టి షోల్డర్ అతికిద్దాం. ఈ షోల్డర్ అనమాట. ఇది
మామూలుగా అయితే ఉక్స్ పట్టీలు వేసిన తర్వాత ముందు ఫ్రంట్ రెడీ ఏమో ఉక్స్ పట్టీలు వేస్తాం. ఉక్స్ పట్టీ ఏంటంటే మనకి ఆ ఉక్స్ పట్టీలు వేసిన తర్వాత మన పైపింగ్ వేస్తే ఏమవుతుందంటే అది మనకి స్టిఫ్గా హార్డ్గా ఉంటుంది అనమాట. అదే మనకు పైపింగ్ వేసిన తర్వాత ఉక్స్ పట్టీలు వేస్తే పెద్దగా మందం అనిపిస్తుంది అనమాట, లేకపోతే మనకి అది మందంలాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ముందు నేను పైపింగ్ వేసిన తర్వాత ఉక్స్ పట్టీలు వేస్తాను అనమాట. మనం షోల్డర్ అతికించుకున్నాం. షోల్డర్ అతికించిన తర్వాత ఇక మనకి 2 కుట్లు వేసుకున్నాం కదా, ఈ 2 పార్ట్స్ ఇడిపోకోకుండా ఈ చివర కుట్టేసుకోవాలన్నమాట, ఇడిపోకుండా. అలా వేసిన తర్వాత ఇలా తీసుకు ఈ ఖర్చు అనేది ఇలా బ్యాక్ పార్ట్కి ఉండాలి. ఏ జాకెట్కైనా సరే వెనక్కి ఉండాలి. ఇది ముందుకు ఉండకూడదు, ఇది వెనక్కి ఉండాలన్నమాట, వెనక భాగంలో ఉండాలి. ఇది అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ ఇది అటాచ్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు పైపింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం పైపింగ్ వేయాలంటే ఈ క్లాత్ మనం క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇది క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 1.5 కట్ చేసుకోవాలి క్రాస్లో. ఇది నిలువులో వేయటానికి పైపింగ్ కుదరదు. వేయొచ్చు, మనకి రౌండ్ నెక్కలు అయితే ఇలా క్రాస్లో కంపల్సరీ కట్ చేసుకోవాల్సిందే. అదే మనకి స్క్వేర్ నెక్ అయితే కొంచెం స్ట్రైట్ వేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అసలు అన్ని రకాలుగా వాళ్ళు మనకి ఏ నెక్ అయినా సరే క్రాస్లో వేసుకుంటే ఏమవుతుందంటే ఈ క్లాత్ మనకి చక్కగా సాగి బాగుంటుంది. నిలువులో వేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మన క్లాత్ కనుక పైపింగ్ క్లాత్ సరిపోకపోతే అదే నాకు స్క్వేర్ నెక్ కానీ అవి వేసుకుంటాకైతే నిలువు క్లాత్ వాడుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం క్రాస్లో కట్ చేసుకుంటే మన పైపింగ్ వేయడానికి బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత జాయింట్లు వేసుకుందాం. ఈ జాయింట్లు వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ శాతం మీరు అవకాశం ఉన్నంత సేపు కూడా క్రాస్లో కట్ చేసుకుంటే బెటర్. ఆ తర్వాత జాయింట్ వేసిన తర్వాత ఈ 2 కూడా ఇలా ఎడలు తీసేయాలి. ఇలా ఎందుకంటే ఇది ఒక పక్కకి పెట్టేసుకుంటే మందం అయిపోతుంది. ఇలా సమానంగా ఇలా 2 ఎడలు చేసేసుకుంటే మనకి అక్కడ మందంలాగా ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనకి ఎన్ని క్లాతులు పడుతుంటే అన్ని జాయింట్లు వేసుకుందాం. ఎందుకంటే మనకి నెక్కకి హ్యాండ్స్కి నడానికి కూడా కావాలి కాబట్టి మనకి ఎంత సరిపోతుందో ఒక ఐడియాగా ఇలా మనకి ప్రతిదీ ఇలా మనం ఇలా వేయాల్సింది. ఇలా జాయింట్లు ఒకటి తీయాల్సింది. ఇలా 2 ఉన్నాయిగా, ఇలా 2ని ఇలా పెట్టుకుని ఇలా సమానంగా తీసుకుంటే మనకు మందం అనిపించదు. అది అయిన తర్వాత వేసే జాయింట్ కూడా క్రాస్లో వేసుకోవాలి. క్రాస్లో వేసుకుంటే 2 క్రాసులు సెట్ అవుతున్నాయి. ఇలా నిలువుగా వేసుకునే కంటే ఇలా ఒక పక్కన క్రాస్ కట్ చేసుకున్నాం కదా, ఇంకోటి కూడా క్రాస్ పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. జాయింట్ కూడా ఇది క్రాస్ ఉందిగా, ఇప్పుడు ఇది క్రాస్ ఉంది, మరి ఇది క్రాస్ని ఇంకో క్రాస్ని ఇట్లా ఆపోజిట్ పెట్టాలి. అది ఆపోజిట్ పెడితే 2 సమానంగా ఉంటాయి. ఇది అయిపోయింది. అయిన తర్వాత ఈ చిన్న పనులే ఈ మనకి ఏంటంటే ఒకసారి పైపింగ్, ఒకసారి ఏంటంటే మందంగా ఉంది, ఒకసారి పలసనగా ఉంది అంటారు. ఈ చిన్న పొరపాటు వల్లే మనకి ఇబ్బంది వస్తుంది. అదే ఇటు మనం ఇటు జాయింట్ వేసిన కాడ ఇలా 2 పార్ట్లు ఇలా ఎడలు తీసి ఇలా గీసుకున్నాం అనుకో, ఇప్పుడు మనకు పైపింగ్ మొత్తం ఒకే రకంగా వస్తుంది. అది ఇలా పక్కకు పెట్టేసాం అనుకో, ఈ కొంచెం లెక్క వచ్చేవాటి మందంగా వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేసేవాటి పైపింగ్ కొంచెం పెద్ద సైజు వచ్చినట్టుగా ఉంటుంది మందంగా. అది ఇప్పుడు చాలా మంది ఏంటంటే మొత్తం పైపింగ్ ఒకసారి లావుగా ఒకసారి సన్నంగా వచ్చింది అంటారండి. ఎందుకంటారంటే ఇలాంటి చిన్న మిస్టేక్ వల్లే. ఎందుకంటే చాలా మంది ఇది ఏం గీస్తాంలే అని ఇలా పెట్టి వేసేస్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇలా సమానంగా తీసుకుని 2 పార్ట్లు ఎడలు తీసుకుంటే మీకు పైపింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం జాయింట్లు మొత్తం వేసాం. ఇలా మొత్తం వేసాం కాబట్టి ఇది సరిపోతుంది. అయిపోయింది. వేసిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో థ్రెడ్ పెట్టాలి. థ్రెడ్ పెట్టాలంటే మనకి ఈ పైపింగ్ థ్రెడ్ అనమాట. ఇలా ఉంటుంది. మనకి 12వ నెంబర్ అని ఇలా మన షాప్కి వెళ్ళి 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది కానీ అది బాగోదు, అది చీరలకు వేస్తారు. ఇది బ్లౌజులకి వేసుకోవాలంటే ఈ సైజ్ అని 12వ నెంబర్ అనమాట. చీరలకు వచ్చేసేపాటికి ఏమో పెద్దది ఉంటుంది అనమాట, కొంచెం లావు సైజు ఉంటుంది అనమాట. అది చీరలకు వేయాలి. బ్లౌజ్కి వేయాలంటే ఇలాంటి దారం అనమాట. ఇది మనకు మెటీరియల్ షాపుల్లో అమ్ముతారు. ఇది దారం వచ్చేసి 30 రూపాయలు అట్లా ఉంటుంది. ఇది ఇలాంటి దారం వేసుకుంటే మీకు పైపింగ్ బాగుంటుంది అనమాట. ఇది మీరు ఈసారి షాపులో కావాలంటే మాకు 12వ నెంబర్ అండి దారం పైపింగ్ వేసే దారం అంటే వాళ్ళు ఇస్తారనమాట. ఇది ఈ పైపింగ్ దారం. ఈ దారం వచ్చి రేట్ వచ్చి 30 రూపాయలు ఉంటుంది.
తీసుకున్న తర్వాత అది పడేసి ఇది వేసుకుందాం. ఇలా పెట్టుకుని అంటే లెక్క అయితే సింగిల్ పాదం వేసుకోవాలి. అండ్ సింగిల్ పాదం అంటే ఇది నాకు ఈ మిషన్కి అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే ఇది సింగిల్ పాదం అయిపోయినా పైపింగ్ వచ్చేస్తుంది. కానీ సింగిల్ పాదం వేసుకుంటే బాగుంటుంది. నాకైతే మేము కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి మేము ఇలాగైనా వేసేయగలం. అది మీరు ఎప్పుడన్నా వేసుకోవాలంటే సింగిల్ పాదాలు పెట్టి వేసుకోండి. మీకు మనకు రైట్ కావాలా లెఫ్ట్ కావాలా 2 పాదాలు ఉంటాయి అన్నమాట. 2 రకాల పాదాలు ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట పాదాలు. ఇదేమో ఇటు పక్కన హోల్, మనకి ఎప్పుడైనా హోల్స్ చూసుకోవాలన్నమాట. ఇది ఇటు పక్కన పైపింగ్ చేసేది, ఇదేమో ఇటు పక్కన పైపింగ్ చేసేది. అంటే లెఫ్ట్ రైట్ అనమాట. ఇటు మనకి ఎటు వీలుగా ఉంటే, అంటే మనం ఒకసారి పైపింగ్ తయారు చేసేటప్పుడు ఒక రకం పాదము, ఆ తర్వాత మన జాయిడ్కి అటుకిచ్చేటప్పుడు ఇంకో రకం వైపు, అంటే మనకి ఎటు వీలుగా ఉంటే అటు వేసుకుంటాం అన్నమాట. అంటే రెండు రకాలు అన్నమాట. ఇవి రెండు రకాలు. ఈ రెండు రకాలు ఈ పార్ట్స్. మనం కొనుక్కునేటప్పుడు కూడా ఒకేపు కొనుక్కునే కంటే 2 పాదాలు తీసుకుంటాం బెటర్. ఈ రెండు రకాలు అనమాట. ఈ సింగిల్ పాదాలు అనమాట. ఈ వేసుకుని టిచ్చింగ్ చేసుకుంటే పైపింగ్ బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ నెక్స్ట్ మీరు ఈ పాదాలు కొనుక్కుని మీరు కూడా పైపింగ్ ట్రై చేయండి. దీంట్లో ఇది అయితే వల్ల మీకు పైపింగ్ని మీరు ఫస్ట్ ఎలా పెట్టి అలాగే వస్తుంది. మీరు భయపడే అవసరం లేదు మా పైపింగ్ వస్తుందో రాదు అని. ఇవి ఏంటంటే మనకి ఇది ఎడ్జ్ ఉంది కదా, ఇది సింగిల్ పార్ట్ ఉంది కాబట్టి మనకి పైపింగ్కి ఇలా ఆనుకుని వస్తుంది అనమాట. అంటే మనకి ఇటు పక్కన ఉంటుంది పైపింగ్, అందుకని మనకి ఇది సమానంగా ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం రాదు. ఈ 2 పాదాలు కొనుక్కోండి. ఒకటి కొనుక్కుంటే ప్రాబ్లం వస్తుంది, కంపల్సరీ 2 కొనుక్కోండి. ఇలాగే మనం ఫస్ట్ ఇలా సమానంగా పట్టుకుని ఇలా కుట్టుకుంటూ ఉండాలి. ఇలా సమానంగా ఒకే లెవెల్లో పెట్టుకుంటూ ఉండాలి. దారం ఏంటి, మనం పెట్టే ఖర్చు కూడా ఇవి కూడా ఒక లెవెల్. మొత్తం వేసిన తర్వాత ఒకసారి పైపింగ్ రెడీ అయిన తర్వాత ఏం చేయాలి, ఇలా కొంచెం లాక్కుంటూ ఉండాలి. ఇలా కొంచెం లోపల దారం ఏమన్నా థ్రెడ్ ఏమైనా మెరికలు పడినా క్రాస్లో ఉన్నా ఇలా అంటం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్లియర్గా అయిపోతుంది అన్నమాట. లేదా ఒకసారి లోపల పెట్టిన ఈ థ్రెడ్ ఉంది కదా టైట్ ఉన్నట్టు ఉంటుంది. ఇలా లాక్కుంటాం వల్ల దారం సరి చేసుకుంటుంది అనమాట. ఇది ఎక్స్ట్రా ఉంది కదా కొంచెం లోపల లాక్కుంటే మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. కంపల్సరీగా పైపింగ్ రెడీ అయిన తర్వాత ఇలా అనుకోండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకు ఈ చిన్న మిస్టేక్ వల్లే మీకు నాకు జాకెట్ మెడ వేసిన తర్వాత నాకు మెడ అంతా ఒరుసుకుపోతున్నట్టు అనిపిస్తుందండి, నాకేంతో మెడ ఫ్రీనెస్ లేదండి అంటారు చాలా మంది. ఎందుకంటారు, ఈ లోపల వేసిన ఈ థ్రెడ్ ఉందిగా అది మనం టైట్ గా వేయటం వల్ల మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే దీన్ని పట్టుకుంటే వల్ల కొంచెం టైట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, తర్వాత ఇలా సమానంగా రెడీ అయిన తర్వాత ఇలా సమానంగా లాక్కుంటాం వల్ల ఏమవుతుందంటే ఈ క్లాత్ సాగుతుంది కాబట్టి దీని అంతా లాక్కుంటుంది దారం. ఈ దారం ఉంది కదా ఈ థ్రెడ్ ఇలా మనకి క్రాసు దానికి సమానంగా లాక్కుంటుంది అన్నమాట. ఎంత కావాలో అంత లాక్కుంటుంది. కాబట్టి ఈ చిన్న మిస్టేక్ మీరు గమనిస్తే మీకు మెడలు అయి కరెక్ట్గా వస్తుంది. ఎవరు కూడా నాకు మెడ చిన్నది అయిపోయిందండి టైట్ అయిపోయింది కూడా అనరు. ఈ చిన్న మిస్టేక్ని మీరు గమనించండి కంపల్సరీగా. అది ఇప్పుడు రెడీ అయింది కదా, ఇప్పుడు బ్లౌజ్కి వెళ్తాం. ఇది అయిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్ అడుగుని పెట్టుకుని మనకి పైపింగ్ వేసేప్పుడు ఎవరు చేతి వీలుగా ఉంటే అటు వేసుకోవచ్చు. కొంతమంది ఇట్నింగ్ చేస్తారు, నాకేంటి ఇట్నింగ్ చేయడం అలవాటు అయింది, ఇట్నింగ్ చేస్తాను నేను. ఇలా మనం ఇంతకుముందు పైపింగ్ తయారు చేసి ఎక్కడైతే కుట్టేసుకున్నామో దాని పక్కంపటే మళ్ళీ వేసుకుంటా వస్తే మనం ఎంత రెడీ చేస్తే అంతే వస్తుంది బయటికి, మన బయటికి కనిపిస్తూ ఉంటుంది పైపింగ్. మనం పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు మన 2 పార్ట్స్ సమానంగా వదలాలన్నమాట. ఒక టైట్గా ఒక లూజ్గా పట్టుకోకుండా 2 పార్ట్స్ సమానంగా వదలాలి. ఎందుకంటే ఇదేమో పైపింగ్లోనేమో థ్రెడ్ ఉంది, ఇదేమో బాడీ పార్ట్కి ఏమో 2 ఉన్నాయి, లైనింగ్ క్లాత్ ఒరిజినల్ ఉంది. అందుకని 2 సమానంగా వదలాలన్నమాట. అదే మనం రూబీ జాకెట్కి అనుకో దానికి పైపింగ్లే పెద్దగా ఉండవు కాబట్టి మనకి వేసే ముక్కేమో టైట్గా పట్టుకోవాలి, బాడీ పార్ట్ ఏమో కొంచెం లూజ్గా వదలాలి. ఎందుకంటే అది రూబీ జాకెట్ అనేది సాగిపోయే గుణం ఉంటుంది కాబట్టి, ఇది లైనింగ్గా ఇట్లా సాగిపోవటం ఏమి ఉండదు కాబట్టి 2 సమానంగా అటాచ్ చేసుకోవచ్చు.
ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్లే చాలా మంది భుజాలు జారిపోతున్నాయండి, నాకు ఒక పక్కన రౌండ్ వచ్చిందండి, ఒక పక్కన రౌండ్ రాలేదని చిన్న చిన్న కంప్లైంట్లు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ చిన్న పొరపాటుని మనం తెలియదు అనమాట, అది ఏంటవుతుందో తెలియదు. చాలా మంది అసలు ఇట్లా ఎందుకు వస్తుందా, అసలు ఏంటి నేను బాగానే కొడుతున్నాను, నేను బాగానే కట్ చేస్తున్నాను, ఎందుకు ఇలా కస్టమర్ ప్రాబ్లమ్స్ చెబుతుందా అని మనం అనుకుంటాం. ఒక్కోసారి మనకు ఆ చిన్న మిస్టేక్ కూడా మనకు అర్థం కాదు, ఎక్కడ పొరపాటు వస్తుందో ఏంటో మనకు తెలియదు. అప్పుడు మనకి తర్వాత ఈ ఐడియాగా పైపింగ్ వేయటం వల్ల ఇలా తేడా వచ్చిందేమో, ఒకసారి మనం కుట్టిన బ్లౌజ్ ఒకసారి టెస్ట్ చేసుకుందాం మనలో రిమార్క్ ఎక్కడ వస్తుందా అని. అప్పుడు మనం చూసుకుంటే ఏమవుతుంది, ఈ పైపింగ్ తాడు టైట్గా అయిపోయి మెడ పట్టేసినట్టు ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు అటాచ్ చేసే కదా, దీన్ని ఇలా లోపల పెట్టుకుని ఇలా కుట్టేసుకుంటాం. పైపింగ్ వేసేది అందరూ వేస్తారు కాదంటలా, ఎందుకంటే అది వేసేది వేయటం అయితే వేస్తారు, కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్ అనేది అంతగా అంతగా గమనించరు దాని గురించి. ఎందుకంటే నేను బాగానే వేస్తున్నా కదా అని అనుకుంటాం మనం, ఎందుకంటే మేము అలాగే అనుకుంటాం. కానీ చిన్న చిన్న మిస్టేక్లు మన పైపింగ్ రెడీ అయిన తర్వాత క్లాత్ సమానంగా లాక్కోకపోవటం వల్లే ఈ చిన్న చిన్నవి వస్తాయి. ఈసారి మీరు అలా లాగి చూసి వేసి చూడండి, మీకు ఏమైనా డౌట్స్ వచ్చి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను అడగండి. ఎందుకంటే నేను మీకు చూడకపోవడం అనేది కొంచెం లేట్ అయినా ఎప్పుడైనా సరే నా ఖాళీ ఉన్న సేపు కంపల్సరీగా చూస్తాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తామంట ఏంటని. మీకు మళ్ళీ నేను కామెంట్ సెక్షన్ లో పెడతాం అనే కంటే మీకు విడిగా చూపిస్తే త్వరగా అర్థం అవుద్ది కదా అని నేను అనుకుంటాను అనమాట కంపల్సరీగా. అయిపోయిన తర్వాత ఇలా కట్ చేయాలి, ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మందం ఒకటి మనకి కుట్టంగానప్పుడు బయటకు వచ్చేస్తుంది పీసులుగా, అందుకని దీనికి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాది. ఇలా మనమే ఫస్ట్ సమానంగా కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటాం కూడా అది కరెక్ట్ కాదనమాట, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాం, అయితే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, అందుకని సమానంగా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి పైపింగ్ వేసిన తర్వాత ఇలా పెట్టుకుని ఇలా ఒకసారి గీసుకుందాం. ఇలా మన పైన కుట్టేసేటప్పుడు ఇలా తేడా వచ్చింది ఏమైనా చూసుకుంటే ఇలా కంపల్సరీగా గీసుకోవాలి. గీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒకే లీవుడిగా ఉంటుంది పైపింగ్. అయిపోయింది కదా, గీసిన తర్వాత దీన్ని తిరగేసి ఇలా ఈ ఎడ్జ్ మీద కుట్టేయాలి, ఇలా ఎడ్జ్ మీద. ఎడ్జ్ మీద వేయటం వల్ల ఏమవుద్దంటే ఇలా అతుక్కుపోయి ఇలా ఎక్కడ లూజ్ లేకపోయినా అతుక్కుపోయి ఇది సూత్తా కూడా బాగుంటుంది. ఈ పైపింగ్ వేసేటప్పుడు మనకి కుట్టి ఎక్కడ కూడా సైడ్ జారిపోకుండా ఎడ్జ్ మీద వేసుకుంటే ఏమవుతుందంటే మన పైపింగ్ మొదలు ఎలా స్టార్ట్ చేసామో లాస్ట్ దాకా కూడా అలా అదే లెవెల్తో మెయింటైన్ చేస్తే కుట్టు కూడా చూస్తా కూడా బాగుంటుంది అన్నమాట, సమానంగా ఉన్నట్టు ఉంటుంది. అయితే ఇది ఏంటంటే డిజైన్ జాకెట్ వల్ల మీకేం అంతగా కనిపించదేమో కుట్టు, ఇదిగో సమానంగా వచ్చింది, ఇలా సమానంగా వచ్చింది అనమాట, ఒకే లెవెల్గా ఉంది అనమాట. ఇది మనకి ఎట్ట లాగినా కూడా పైపింగ్ మనకి టైట్ రాదు. ఇప్పుడు ఇది అయిపోయింది, వేసిన తర్వాత ఇప్పుడు నడుంకి వేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకుని మనం ఎక్స్ట్రా 1 పాదం వదులుతాం కాబట్టి ఆ పాదం అంత ఖర్చు పెట్టుకోవాలి. మన నడుము మొక్క వేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టుకుంటామో అదే ఖర్చు మీద మనం పైపింగ్ చేసుకుంటున్నాం అంతే. నెక్కకైనా బ్యాక్ పార్ట్కైనా సేమ్గా స్టిచ్చింగ్ ఒకటే, ఎందుకంటే ఒకే లెవెల్గా కుడతాం, అలాగే లోపల మడిసి కుడతాం, సేమ్ ఒకటే అనమాట. అది మెడకు ఒక రకంగా నడుముకు ఒక రకంగా ఉండదు, సేమ్ మనం అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. ఏమైనా కట్ చేసుకుంటాం.
ఇలా మడుచుకుంటాం వల్ల ఇలా మనకి క్రాస్లో కట్ చేసుకుంటాం వద్దంటే ఇలా లోపలికి తిప్పుకుంటా కూడా ఫ్రీగా అవుద్ది అనమాట. మడుచుకుంటా కుట్టు కూడా ఫ్రీగా అనుకుద్ది అనమాట, తిరగటానికి అనమాట. అది షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకి జాకెట్ పడిపోయే అవకాశం ఉంటుంది, తెగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అది మీరు చూసుకుని కట్. మాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం స్పీడ్గా కట్ చేస్తాము. ఒక్కోసారి మాకు తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఒకసారి నిదానం కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు అడుగుపాటు పడుతుందో లేదో, పడిపోద్దామో అని చూసుకుని నిదానం కట్ చేసుకోండి. మొత్తం కుట్టిన తర్వాత చిన్న కాటు పడినా జాకెట్ మొత్తం ఫెయిల్డ్ అయిపోతుంది అనమాట. అందుకే జాగ్రత్త కట్ చేసుకోండి. మన కుడతమంతా ఒక ఎత్తు అయితే కట్ చేసుకునేది రెండో ఎత్తులు అన్నమాట. అది ఇది మనకి వేసాం. ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ వేద్దాం. ఈ పైపింగ్ అనేది ఇలా వేద్దాం. ఇప్పుడు మనం ఇందాక బాడీకి మొత్తం పైపింగ్ వేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ వేద్దాం. హ్యాండ్స్ పైపింగ్ వేసేప్పుడు కూడా మనకి డిజైన్ ఉంది కదా, డిజైన్ పక్కంపటి వేసుకుందాం పైపింగ్. ఇలా అలా వేసుకుంటే మనకుండా ఈ బ్లౌజ్ కుండా డిజైన్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా సమానంగా డిజైన్ చూసుకుంటే మనకి రెండు చేతులకి సమానంగా ఉంటుంది ఆ డిజైన్. ఒక చేతికి ఎక్కువ డిజైన్, ఒక చేతికి తక్కువ డిజైన్ ఉంటుంది అనమాట. మనం ఎందుకు వస్తాయి అంటే మనం కట్ చేసుకున్నప్పుడు బాగానే కట్ చేసుకుంటాం, కుట్టుకునేది ఎప్పుడే కొంచెం తేడా అవుతాయి. కాబట్టి డిజైన్ ఏమవుద్దంటే ఓ పక్కన ఎక్కువ, ఓ పక్కన తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అలా? మన లైనింగ్ అటాచ్ చేసుకునేది ఎప్పుడు మనం కరెక్ట్గా అడ్జస్ట్కుంటే, ఇక మనం పైపింగ్ వేసినా ఏదేసినా మన ఫస్ట్ మొదల్లోనే మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఒక డిజైన్ కరెక్ట్గానే వస్తుంది. ఇలా అయిపోయింది. దీన్ని ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం. ఇలా పద్ది కూడా పైపింగ్ చేసుకుంటే ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలంటాం. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా ఈ ఆఫీస్ని ఇలా ఎడ్జి మీద కుట్టేసుకుంటే ఇది మనకి సపోర్టింగ్గా బాగుంటుంది అనమాట. అయిపోయింది. ఇలా ఇది ఎట్లా వేసామో సేమ్ ఇంకో సేక్ కూడా అంతే, సేమ్ పైపింగ్ సేమ్ అంతే. రెండు చేతులకి పైపింగ్ అయిపోయింది. ఈ రెండు చేతులకి పైపింగ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి పైపింగ్ వేసాం కదా, ఈ బాడీకి మొత్తం ఈ అన్నిటి పైపింగ్ వేసాం కదా, అసలు ఉక్స్ పట్టీలు కట్టాలి. ఉక్స్ పట్టీలు ఎలా కట్టాలి? ఈ ఫ్రంట్ పార్ట్స్ అంటే ఇది మెజర్మెంట్ బ్లౌజ్. ఇది మెజర్మెంట్ అంటే మనకి ఆర్ట్ జాకెట్ లేదు, మనకి ఇది మెజర్మెంట్ తీసుకుని కుట్టే జాకెట్. ఇప్పుడు చాలా మందికి ఎక్కువ శాతం చాలా మందికి ఏంటంటే లెఫ్ట్ లో ఉంటాయి, ఉక్స్లు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇప్పుడు 80% లెఫ్ట్ వైపునే ఉక్స్లు ఉంటాయి, 20% రైట్ లో ఉంటాయి అనమాట. ఎందుకంటే రైట్ లో ఉక్స్ అనేది ఒక 20% ఉంటుంది. ఈ లెఫ్ట్ లో మటుకు 80% మటుకు ఎక్కువగా మనకు రన్నింగ్ లో వచ్చే వాటికి లెఫ్ట్ లోనే ఉక్స్లు ఎక్కువ వాడతారు. ఈ టైప్ ఏం కాజాలు వాడతారు అనమాట. ఎందుకంటే ఇది మనకి ఇటు చెయ్యిలు అనేది కొంతమందికి ఏముంటుంది అనమాట రైట్ లో. లెఫ్ట్ లో ఉక్స్ అనేప్పటికి ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది అనమాట. ఇది మనకి అయితే ఒకటే, ఇది మనం వేసేది కాదు కానీ కస్టమర్ ఎలా ఈలుగా ఉంటే అలా వేయాలన్నమాట. మనం ఇది ఏంటంటే ఇది ఉక్స్ల పార్ట్ అనేది మనం సెట్ చేసుకునే కంటే కస్టమర్ని మీరు ఎటువైపు ఉక్స్లు కావాలండి, కుడివైపు కావాలా, ఎడమవైపు కావాలా, అదే అని మనం కనుక్కుంటామే. రైట్ లెఫ్ట్ అని కనుక్కుని వేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే లెఫ్ట్ లో ఉక్స్లు కావాలి. ఇప్పుడు మనకు స్టార్టింగ్ చేసేది ఇప్పుడు ఏంటంటే ఇది మనకి కాజాలు వేసే పట్టి అనమాట. ఈ రెండింటి సరిపోతుందో చూసుకోవాలి. ఈ క్లాత్ ఇది సాలేదు కాబట్టి దీనికి సరిపడా క్లాత్. అంటే ఇది ఎందుకు పెద్దది వచ్చిందంటే ఇది మన బోట్ నెక్ కాబట్టి ఇంత పెద్దది వచ్చింది. ఫ్రంట్ కూడా మరీ తక్కువ డౌన్ ఉంటుంది కాబట్టి ఇంత పెద్దది వచ్చింది. అదే మామూలుగా మనకి మామూలు బ్లౌజులకి అయితే కొంచెం ఇంతే వస్తుంది అనమాట, ఇంత షార్ట్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. దానికి సరిపడా ఏం చేయాలి? క్లాత్ కట్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేసుకుని ఇలా మనం కొంచెం స్టిప్ కావాలి కాబట్టి కొంచెం మందంగా పెట్టుకోవాలి. అది
ఇది ఇలా ఉంది కదా, మనం ముందు పైపింగ్ వేసేసాం. పైపింగ్ వేసిన తర్వాత మనం ఇది కడుతున్నాం. ఇదేం చేయాలి, ఇలా మన 2 పార్ట్లు డబల్గా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మందంగా ఉండి బాగుంటుంది. ఇలా పెట్టుకుని దీని ఏం చేయాలి, బాడీకి అడుగుపాటుని పెట్టుకుందాం. అడుగుపాటుని ఇలా పెట్టుకుందాం. ఇలా మనం 1 పాదం ఖర్చుతో పెట్టుకుందాం. ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఇలా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా ఉంది కదా, దీన్ని మనకి ఇంత అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం తీసేసుకుని కొంచెం అట్టి పెట్టుకుందాం. ఎందుకంటే లోపలికి మడుచుకోవాలి కాబట్టి ఇలా ఇలా అయిపోయింది. ఇలా పెట్టుకుందాం. అలాగే ఇటు పక్కన ఉందిగా, దీన్ని ఏం చేయాలి, ఇలా ఎక్స్ట్రా ఉండాలి కొంచెం తీసేసుకోవాలి. తీసేసుకుని దీన్ని ఇలా మడత పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుని దీన్ని ఇలా మనం ఇందాక కుట్టేసాంగా ఆ కుట్టు మీద పెట్టుకోవాలి. ఇలా మనం అడుగు నుంచి పైకి తిప్పుకోవటం వల్ల మనకి తేలిగ్గా ఉంటుంది. దీన్ని మనం కాజాలు వేసి పట్టి అంటాం. దీన్ని ఇది ఉక్సులు వేసేది కదా, కాజాలు వేసేది. ఇలా కుట్టేసాం కదా, ఇలా కుట్టేసిన తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు కాజాలు వేసి పట్టి అయింది. ఇప్పుడు ఉక్సులు వేసి పట్టి కడదాం. ఇప్పుడు మనకి ఈ కాజాలు పెట్టి ఇది వేసాము. వేసిన తర్వాత ఏం చేయాలి, ఇంకొక వైపున వేయాలంటే ముందు వేసే ముందు మనం ఒక్కసారి ఈ 2 సమానంగా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి వీటిల్లో కూడా ఎక్కువ తక్కువలు వచ్చే మార్గం ఉందన్నమాట. అందుకని ఈ 2 ఒకసారి చూసుకోవాలి కుట్టెదుకునేటప్పుడు. అంటే ఈ 2 సమానంగా ఉన్నాయి అంటే మనం ఇంకోటి కొట్టవచ్చు. అది ఇది కూడా ఇలా క్లాత్ తీసుకుని దీన్ని కూడా 2 పార్ట్స్ ఇలా, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. ఇలా గీసుకుని ఇలా పెట్టుకుని ఇలా టచ్ చేసుకో. ఇలా ఇది ఉంది కదా, ఈ ముక్క ఇది స్ట్రైట్గా వేయకోకుండా, ఇది స్ట్రైట్గా వేయకూడదు. దీన్ని ఒక చిన్న ఫిల్ట్ పెట్టుకోవాలి. దీన్ని చిన్న ఫిల్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే క్లాత్కి కొంచెం, ఇప్పుడు ఎందుకు ఈ ఫిల్ట్ పెట్టుకోవాలంటే ఇది మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్లో వేసాం, ఇది సాగుతుంది. ఇది మన స్ట్రైట్ కుట్టిన తర్వాత దీన్ని ఇలా వెనక్కి తిప్పుకుని ఇలా గీసుకోవాలి. గీసుకుని ఇది ఇలా సైడ్ పక్కెంపడి కుట్టేసుకోవాలి. వేసుకుని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా అది సమానం కాకుండా కొంచెం ఉండేటట్టుగా ఉంచుకుని దీన్ని ఏం చేయాలి, ఇలా ఎక్స్ట్రా మడుచుకోవాలి. ఇలా ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా దీన్ని మనం ఇందాక ఆ పట్టి ఏమో బయటికి పెంచుకున్నాము, ఈ పట్టి ఏమో లోపలికి మడుచుకున్నాం. ఎందుకు మడుచుకున్నామంటే దీనికి ఏమో మనం ఉక్సులు వేస్తాం కాబట్టి లోపలికి ఉంటుంది. అది కాజాలు వేయటం కాబట్టి అది బయటికి పెడతాం అన్నమాట. ఈ రెండింటికి అదే డిఫరెంట్. అది అయిపోయింది. ఇది వేసాం. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు ఈ 2 వేసాం కదా, ఈ 2 అయిపోయింది. ఈ 2 సమానంగా వేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇది సమానంగా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాము, దీనికి కాజాలు వేస్తాం కాబట్టి, ఇక్కడ కాజాలు వేస్తాం కాబట్టి దీనికి మన కాజాలు వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఇది ఎక్స్ట్రా లేకపోతే ఏమవుతుందంటే మన ఒంటి శరీరం కనిపిస్తూ ఉంటుంది అనమాట. తక్కువ పెట్టుకుంటే ఇలా సమానంగా పెట్టుకుంటే అప్పుడు ఇది గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్సుకి కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మనకి మన శరీరం కనిపించుకోకుండా ఈ క్లాత్ ఆపుతుంది అనమాట. ఈ క్లాత్ సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి మనకి గ్యాప్ వచ్చినా ఈ క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. అదే మనం తక్కువ పెట్టుకున్నాం అనుకో, ఇంత పెట్టుకుంటే మనకి ఖాళీ వచ్చి ఇలా ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక శరీరం అనుకోండి,
శరీరం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎగస్ట్రా లేకపోవడం వల్ల, అదే కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, గ్యాప్ వస్తే ఈ క్లాతే కనిపిస్తుంది. దీన్ని కంపల్సరీగా 1 ఇంచ్ కట్టుకోవాల్సిందే. మనం 1/2 ఇంచ్ కట్టుకుంటాం కూడా అది కరెక్ట్ కాదు. 1 ఇంచ్ కట్టుకుంటాం వల్ల ఏమవుతుందంటే అది 1/2 ఇంచ్ అనుకో, ఇంత ఉంటుంది. ఇంత ఉంటే పెద్దగా మన కన్వీనియంట్ కాదు. ఇంత ఉండటం వల్ల 1 ఇంచ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ మన ఎక్కువ గ్యాప్ వచ్చినా కూడా మనకి శరీరం కనిపించుకోకుండా ఉంటుంది అన్నమాట. కంపల్సరీగా ఎవరైనా సరే 1 ఇంచ్ కట్టుకోండి. ఈసారి మీరు కుట్టుకుంటే తక్కువ మట్టికి పెట్టుకోమాకండి. తక్కువ పెట్టుకుంటాం అనేది పెట్టుకోవచ్చు, అది కానీ అది కరెక్ట్ కాదు. అది ఇట్లా 1 ఇంచ్ పెట్టుకుని కుట్టుకుని చూడండి. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మాకు ఎక్స్పీరియన్స్తో తెలిసి చేసే పనులు అనమాట. ఈ చిన్న చిన్నవి కూడా మీరు ఇన్నిసార్లు చెప్పాలా అనుకుంటారని మీరు, కానీ ఈ చిన్న పొరపాటు వల్లే మీరు చాలా మంది అండ్ మా బుక్స్లో గ్యాప్ వచ్చేస్తుందండి, ఈ తర్వాత ఇదంతా శరీరం కనిపిస్తుంది అంటారు. ఎందుకు వస్తుంది అలా? ఇది మనం పట్టి తక్కువ కట్టుకోవటం వల్లే గ్యాప్ వస్తుంది అంతే. ఇది తర్వాత అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అతికించుకున్నాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ అతికించాలి. హ్యాండ్స్ అతికించాలంటే హ్యాండ్ అడుగును పెట్టుకోవాలి, బాడీ పార్ట్ పైన పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాడీ పార్ట్ అడుగు పెట్టి హ్యాండ్ పైన పెడతారు. అయితే ఎవరి ఈలు ఆలది కాదంటలేదు. కాకపోతే దీంట్లో చిన్న పొరపాటు ఏంటంటే ఇప్పుడు మన బాడీ కట్ చేసేది ఎప్పుడు ఒక 1 పాదం ఖర్చు అని పెట్టుకుంటాం. ఇది మనకి పై భాగంలో కనిపిస్తూ ఉంటుంది ఈ బాడీ పార్ట్. అదే మనం ఇది అడుగును పెట్టుకున్నాం అనుకో మనకు కనిపించదు. అప్పుడు ఏమవుతుంది, మనం కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఈ షోల్డర్ ఎలా తగ్గిపోతుంది. అప్పుడు అలా కాకుండా మనకి హ్యాండ్ అనేది కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా మనకు పెద్దగా రిమార్క్ రాదు. హ్యాండ్ మనకి బాడీ పార్ట్ ఏమవుతుందంటే ఒక లెవెల్గా లేకపోతే తక్కువ వస్తుంది. అందుకని మనం పైన కుట్టుకుంటాం వల్ల మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే మన బాడీ పార్ట్ ఒక లెవెల్గా వస్తుంది అనేది. ఇలా అంటే నాకు తెలిసింది నేను చెబుతున్నాను. అయితే కొంతమంది ఇలా ఎక్కితమే కరెక్ట్ అంటే వాళ్ళ ఇష్టం కాదంటలేదు. కాకపోతే నాకు తెలిసినది ఏంటంటే ఇలా పైనుంచి అతికించుకుంటే మనకు ఖర్చు అనేది ఒక సమానంగా వస్తుంది అనమాట. సమానంగా వచ్చి ఇది ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ లేకుండా ఉంటుంది. అదే మనం హ్యాండ్ పైన పెట్టుకున్నాం అనుకో మనకి హ్యాండే కనిపిస్తుంది కానీ బాడీ పార్ట్ కనిపించదు. ఇప్పుడు అతికిస్తున్నాను, మనకి హ్యాండ్ అడుగు ఉంది కాబట్టి మనకి పైకి కనిపించదు కాదు కాబట్టి మనకు కొంచెం చెయ్యి కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకుని అది బారు మీద కవర్ అయిపోతుంది. అదే బాడీ పార్ట్ కవర్ అవ్వదుగా. అందుకని పైనుంచి ఎక్కించుకుంటమే కరెక్ట్. ఈసారి మీరు అట్లా ఎక్కించి చూడండి. ఇంతకుముందు మీరు కుట్టిన దానికి నేను చెప్పిన దానికి ఏంటో మీకు తెలిస్తే మీరు నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. ఇప్పుడు దీంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదా అని. ఇప్పుడు అయిపోయిన తర్వాత హ్యాండ్కి ఒక కుట్టేసాక రెండో కుట్టు కూడా మనం ముందేసి కుట్టు మీదే పడాలి. ఎందుకు పడాలంటే ఒక కుట్టు అనేది సపోర్టింగ్ అనేది ఉండదు. 2 కుట్లు అయితే ఏమవుతుంది అంటే కుట్లు తెగదనమాట. అంటే ఒక కుట్టుకి బలం ఉంటుంది, అంటే గట్టిదనం ఉంటుంది అనమాట. అదే ఒక కుట్టు వేసేసి ఆ కుట్టు పక్కన అయితే ఒకదానికి సంబంధం లేకుండా తెగిపోతాయి. అదే మీరు కుట్టు మీద కుట్టేయటం వల్ల గట్టిగా ఉండి అసలు తెగట అనేది ఉండదు. ఈ చిన్నయే మీరు తెలుసుకోండి. చిన్న పొరపాట్ల వల్లే నాకు ఈ సంఖలో కూడా కుట్లు కొంతమంది వస్తారు వచ్చేసి ఏమంటే జాకెట్ ఒక్కసారి వేసుకున్నానండి నేను, ఒకసారి సంఖలో కుట్లు ఊడిపోయినాయి అని అంటారు. ఎందుకు ఊడిపోతాయి? మనం ఎప్పుడు కుట్టేలాగానే కుడతాం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కుట్టాం. కాకపోతే ఏంటంటే ఒక కుట్టికి దానికి సంబంధం లేకుండా వేయటం వల్లే ఆ కుట్లు తెగిపోతాయి అనమాట. అది ఇప్పుడు 2 కుట్లు మీరు వేసి ఒక జాకెట్ 2-3 సంవత్సరాలు వేసుకుని ఒకసారి కుట్టి తెగదు. అదే మన పక్కన అయితే ఒకసారి వేసుకుంటే తెగిపోద్ది. ఎందుకంటే దానికి ఒకదానికి సంబంధం ఉండదు అనమాట కుట్టికి. ఈ చిన్న మీరు కనిపెట్టుకుని కుట్టుకుని చూడండి, మీకు బాగుంటుంది. అది ఎందుకంటే మేము కూడా ఇటువరకు ఇలా చిన్న పొరపాటు చేసి తెలుసుకున్నాం అనుభవం ద్వారా. మనం ఏ మిషన్ మీద వేసుకున్నా అంటే కరెంట్ మిషన్ మీద వేసుకున్నా మన డబల్ సింగర్ మీద వేసుకున్న కుట్టు అనేది ఏ మిషన్ ఒకే రకంగా పడుతుంది. అయిపోయిన తర్వాత వేసిన తర్వాత మనకి ఏం చేయాలి, ఒకసారి చేసిన తర్వాత ఇలా గీసుకోవాలి. ఇలా ఎందుకు గీసుకోవాలంటే మనం కుట్టినప్పుడు ఏదైనా ఖర్చు లేని ముడతలు వచ్చినాయేమో అంటే మనకి ఇప్పుడు తెలిసిపోద్ది అనమాట. ఇలా మనం గీసుకోవటం వల్ల ఖర్చులు సమానంగా ఉండేలాగా తెలిసిపోద్ది. ఇలా ఒక సై గీసుకుంటే 2వ సై గీసుకోవాలి. ఇది జాకెట్ వచ్చేసేపాటికి నడుము వచ్చేసేపాటికి 32 అంటే 32ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అంటే 4వ పార్ట్ 8 అంటే మనకి ఈ ఫ్రంట్లు 2 కలిపి
ఒకటి 8 అంగుళాలు పెట్టుకున్నాం అంటే 2 వచ్చి 16 అంగుళాలు. బ్యాక్ సమానంగా ఉంటుంది కాబట్టి జాయింట్ ఉండదు కాబట్టి మొత్తం కలిసి 16 అంగుళాలు పెట్టుకుందాం. అంటే అది పెట్టుకున్న తర్వాత 16 16 32 వేసుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాక ఇది మార్కింగ్, ఈ మార్కింగ్ కుట్టుకుందాం. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసేపాటికి 4 పార్ట్స్ సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా సమానంగా పెట్టుకుని ఈ చివర కొంచెం ఎంట్రన్స్ లో ఈ అడుగునేపున చిన్నగా కుట్టుకుని ఒకసారి కొలుసుకోవాలి. మొత్తం రెడీ అయిన తర్వాత కొలుసుకునే కంటే ఇది అడుగు భాగంలో కొంచెం చిన్నగా కుట్టేసుకుని అది నడుగు సరిపోయిందో లేదో ఒకసారి కొలుసుకోండి. చిన్న భాగంలో కుట్టేసుకుంటే మనకి 2 ఇట్లా సమానంగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి టేప్తో కొలుసుకోవాలన్నమాట. అది ఎలా సరిపోయిందో లేదా అని మొత్తం రెడీ చేసుకుని కొలుసుకునే కంటే మనం మొదట్లోనే కొలుసుకున్నాం అనుకో నిదానంగా 32 ఇక్కడికి 32. ఇది ఎగస్ట్రా ఏంటంటే మనకి కాదలు వేసుకునే బట్టి దాంతో లెక్కలేదు మనకి. ఇది చివరికి మనకి ఇక్కడికే లెక్క, మనకి ఈ మార్కింగ్ దగ్గరికే లెక్క అంటే కరెక్ట్గా వచ్చింది 32. ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసేపాటికి 12 అనమాట అంటే 12. ఇలా సమానంగా ఉండగలే సమానం చూసుకుని నాకు 2 పార్ట్ల మీద ఉంది కాబట్టి మన ఆఫ్ భాగం 6 అంగుళాలు పెట్టుకుంటే మనం మిషన్ స్టార్ట్ చేసి కొంచెం రఫ్ చేసుకోవాలన్నమాట. రఫ్ చేసుకుని ఇలా సైడ్ వచ్చేసేవాడికి 3 కుట్లు వేసుకోవాలి. 1 పాదం గ్యాప్తో 3 కుట్లు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే ఎప్పుడైనా వాళ్ళు రాను టైట్గా ఉంటే ఒక్కొక్క కుట్టు ఓపెన్ చేసుకుంటారు కాబట్టి 3 కుట్లు 1 పాదం గ్యాప్తో వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ గ్యాప్తో వేసుకుంటే ఏమవుద్ది, ఎక్కువ గ్యాప్ వచ్చి ఎక్కువ లూజ్ అయిపోతాం వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేసుకుంటే. అయిపోయిన తర్వాత ఇక్కడ 3 కుట్లు వేసిన తర్వాత ఈ 2 ఇడ్లు పోతాయి కదా పాటలు, ఈ ఇడ్లు పోకుండా ఈ చివర కుట్టేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో వేయకూడదాం. మనం సైడ్లు కుట్టాం కదా, సైడ్ 2 కుట్టేసాము. మొత్తం జాకెట్ మొత్తం ఇది 2 సైడ్లు కుట్టేసిన తర్వాత మనకు నడుము వచ్చేసి 32 కుట్టేసుకుంటే రెడీ అయిపోయింది మొత్తం. ఇది ఇప్పుడు ఏం చేయాలి, మనకి ముందుగా అసలు మనకి మీకు జాకెట్ కుడతమంతా ఎవరైనా కుట్టగలరు, మీరైనా కుట్టగలరు, నేనైనా కుట్టగలను, అట్ట కాదు. ఈ చిన్న చిన్న పొరపాట్లు మీరు తెలుసుకోండి. నేను 1కి 2 సార్లు మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఈ పైపింగ్ వేసేటప్పుడు మీకు మిస్టేక్ ఏంటంటే మనకు దారం వేసిన తర్వాత మనం రెడీ అయిన తర్వాత ఒక్కసారి సమానంగా లాక్కోండి. అది వేసుకోవటం వల్ల ఈ మెడలో మనకు ముడతలు కానీ మనకు రౌండ్ కానీ కరెక్ట్గా వస్తుంది. రెండోది ఆ తర్వాత మనకి హ్యాండ్స్ అతికిచ్చేటప్పుడు ఈ షోల్డర్ ఒకటి చూసుకోండి. మనకి షోల్డర్ వచ్చేసేపాటికి మన హ్యాండ్ కింద పెట్టుకుని అడుగును పెట్టుకుని ఫ్రంట్ భాగం పైన పెట్టి కుట్టుకోండి. ఇవన్నీ ఇలా చేసి చూడండి. ఇలా చేసి చూస్తే మీకు నేను చెప్పిన దానికి ఇంతవరకు మీరు కుట్టిన దానికి ఏంటో డిఫరెంట్ మీకు తెలుసుద్ది అనమాట. తెలిసిన తర్వాత మీరు తర్వాత నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. ఎందుకంటే నేను చెప్పింది నేను నాకు తెలిసిన వరకు నేను కరెక్ట్ అనుకుంటున్నా. మీరు హ్యాండ్స్ కింద అడుగు భాగంలో పెట్టుకొని ఎక్కించుకోవచ్చు కాదంటలా. కాకపోతే ఏంటంటే పైనుంచి ఎక్కించడం వల్ల మనకు బాడీ ఖర్చు సమానంగా వస్తుంది. అది ఒకటి మీరు గమనించండి, అది ఒకటి గమనించి చూడండి. తర్వాత సైడు మనకి నడుము కొలుసుకోవాలంటే మీరు మొత్తం కుట్టేసిన తర్వాత కొలుసుకునే కంటే ఈ చివర కొంచెం భాగం కుట్టుకుని ఒక 1/2 ఇంచ్ కుట్టుకుని నడుము కొలుసుకోండి. కొలుసుకున్న తర్వాత మనకు సమానంగా ఉంటే మొత్తం డైరెక్ట్ కుట్టుకోండి. అంతేగాని మొత్తం కుట్టేసిన చూస్తే మళ్ళీ 2-3 కుట్లు ఎక్స్ట్రా లాగా ఉంటుంది అనమాట. మనకు కుట్లు అనేది ఎక్స్ట్రాలు పడిపోతాయి. ఇప్పుడు అనుకో మన ఫస్ట్ కుట్టుకోవడం వల్ల ఒక్కో దానికి 3 కుట్లే పడతాయి. అంటే మన జాకెట్ తిరగేసి చూసుకున్నా కూడా చూస్తాకి బాగుంటాయి. ఒక్కో జాకెట్ చూస్తే ఒక 10-15 కుట్లు ఉంటాయి. ఎందుకంటే కొంచెం ఎక్కువైందా, కొంచెం తక్కువైందా అని ఈ సెట్ చేసుకుంటే వాళ్ళ కుట్లు ఎక్కువ
పడిపోతాయి. దానివల్ల మన చూస్తా కూడా బాగోదు అనమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకుని అసలు మడమ ఎంత కావాలో ముందు సెట్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత మీకు ఈ పైపింగ్ వేసేది ఇప్పుడు మనకి ముందు పైపింగ్ వేసిన తర్వాత ఈ ఉక్సులు పట్టి వేసి, అంటే మనకి లెక్క అయితే పైపింగ్ ఫస్ట్ ఉక్సులు పట్టి కట్టిన తర్వాత పైపింగ్ వేస్తాం. కాకుండా మీకు ఇది ఒకటి మందంగా లేకుండా చూసారా, పైపింగ్ ఏమో లోపలికి లోడ్ అయిపోయింది, మన ఉక్సులు పట్టి మటుకు ఇలా పైన ఉంది. అంటే మనకి ముందుగా ఈ ఉక్సులు పట్టి అనేది వేయకోకుండా పైపింగ్ వేసుకోండి. అప్పుడు మనకి ఇది మందంగా లేకుండా ఉంటుంది, పలసగా ఉంటుంది. లేకపోతే అది మన ఉక్సులు పట్టి కట్టిన తర్వాత పైపింగ్ వేసుకుంటే ఏమవుతుంది, మందంగా అయిపోయి ఇదొక ముడిలాగా ఉండి గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి గమనించండి. ఇది గమనించి ఇది ఒకసారి సరి చేసుకోండి. మీరు ఏమైనా చేయాలని చూసుకోండి. ఇప్పుడు ఇది అన్ని చూశారు కదా, మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకవేళ మీ కామెంట్ సెక్షన్ లో పెట్టిన తర్వాత నేను చూస్తాం లేట్ అయినా మీకు చూసిన తర్వాత నేను వెంటనే కామెంట్ సెక్షన్ లో పెట్టకపోయినా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను అనమాట. మీకు నేను కామెంట్ సెక్షన్ లో పెట్టినా మీకు అర్థం కాదు, ఇలా మీకు వీడియో చేసి మీకు చూపిస్తాం వల్ల త్వరగా అర్థం అవుతుంది అనమాట. ఇది వీడియో కనుక మీరు ఇది పూర్తిగా చూడండి, మీకు పూర్తిగా చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.